మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కలిసికట్టుగా కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటులు రామ్ చరణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన పౌరులందరి బాధ్యత అని, డ్రగ్స్ నివారణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఇక నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనగా ఈగల్గా వ్యవహరిస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈగల్ లోగోని ఆయన విడుదల చేశారు. యువత డ్రగ్స్, గంజాయికి బానిసైతే దేశానికే ప్రమాదమని రేవంత్ రెడ్డి చెప్పారు. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల కట్టడికి పరిశీలకులను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకి సూచించారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్కో హబ్గా మారితే మనందరము ఈరోజు విఫలమైనట్టే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. శక్తి, యుక్తి, యువత మన రాష్ట్రం, మన దేశంలో ఉన్నది. అందుకే మీరు, మేము, మన అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న, కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు